హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ వీడియోనైతే మా తమ్ముడు నాకు తను నంద్యాల సైడ్ వెళ్ళినప్పుడు షూట్ చేశాడనమాట. సో ఇది మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ ఈ బ్యూటిఫుల్ చూసారా, ఒక లింగానికి ఒక పాము అలా ఉంది అనేది మీ అందరికీ షేర్ చేశాను. అండ్ అమ్మవారిని ఈ విధంగా రకరకాల వాటితో అర్చించి పూజిస్తారు అనేది కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట ఈ వీడియోలో. ఇంకా ఇదంతా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మనందరికీ తెలుసు, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని. అండ్ తర్వాత మా నైబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇండ్లలో పూజ చేసేది అంతా నాకు షేర్ చేశారు, వాళ్ళ ఫొటోస్ రూపంలో. అలా అన్నీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఎండ్ దాకా చూడండి, వాచ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, లక్ష్మి అంటే మనం రోజువారీ వ్యవహారాల్లో ఉపయోగించే డబ్బు మాత్రమే కాదు, ఆనందం, ఆత్మసంతృప్తి, చక్కటి సంతానం, సంస్కారం, చదువు, ఇవన్నీ లక్ష్మి రూపాలే. ఆ తల్లి అనుక్షణంగా కొలువుండే ప్రాంతాలే మనిషి జీవితం సాఫీగా గడపాలన్నా, జీవించాలన్నా, సంతృప్తి కలగాలన్నా, తలపెట్టిన పని విజయవంతం కావాలన్నా అందుకు లక్ష్మి అనుగ్రహం తప్పనిసరి. అందుకే చెట్టు, పుట్ట, రాయి, రప్ప అన్నిటిలోనూ లక్ష్మీదేవిని చూస్తారు మన పూర్వీకులు. అపారమైన ప్రకృతి అంత లక్ష్మీ స్వరూపమే. కేవలం డబ్బు మాత్రమే అని సుఖాలు ఇవ్వలేదు, అన్ని పనులు సాధించలేదు. ధనం లేకపోయినా నిండు నూరేళ్ళు తృప్తిగా జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు. నిజమైన ఆనందలక్ష్మి వారి దగ్గర ఉంది. కోట్లు గడిచినా బిక్కుబిక్కుమంటూ ప్రతి క్షణాన్ని భయంగా గడిపేవారు ఉన్నారు. ధైర్యలక్ష్మి వారి దగ్గర లేదు. అందుకే లక్ష్మిని ఆరాధించాలి, ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పించాలి, ఆమెను ఆహ్వానించాలి, ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పించాలి. ఆమె శుచి శుభ్రత ఉన్న చోట మాత్రమే తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి చెప్పినట్లు శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. మర్యాద, మన్నన, ఆచారం, సాంప్రదాయం ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే మనవైన ఆచార సాంప్రదాయాన్ని, శాస్త్రం చెప్పిన ధర్మాన్ని తప్పక పాటించాలి. అటువంటి చోట లక్ష్మీదేవిని స్థిరంగా ఉంటుంది అని. ఓం శ్రీ లక్ష్మీదేవే నమః అని ఈ విధంగా ఈ వరలక్ష్మి వ్రతాన్నైతే శ్రావణ మాసంలో ముత్తైదువులు అందరూ లక్ష్మీదేవిని వాళ్ళ శక్తి కొలది పూజించి ఆరాధించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వ్రతాలు, నోములు ఈ విధంగా చేస్తారు అనేది మీ అందరికీ షేర్ చేశాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది, బాగుంటుంది వీడియో అనేది షేర్ చేశాను. ప్రతి ఒక్క గృహిణి ఉదయాన్నే లేచి తను అన్ని ప్రసాదాలు, నైవేద్యాలు అమ్మవారిని అలంకరించి అమ్మవారిని శక్తి మేర పూజిస్తూ ఉంటారు చాలామంది. సో ఈ వీడియోలో అయితే మా నైబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ నాకు ఈ చిన్న వీడియోని అందరూ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అలంకరించి ఎంత కన్నుల పండుగగా ఉందో ఆ తల్లి అయితే. చాలా నాకైతే ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మన కట్టు బొట్టు, ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలు, మన పండుగలు ఇవన్నీ శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట.